మాల్దీవులకు 4,850 కోట్ల రుణం ప్రకటించిన ప్రధాని మోడీ. మాల్దీవులతో కొంతకాలంగా మసకబారిన మైత్రిని పునరుద్ధరిస్తూ ప్రధాని మోడీ చేపట్టిన పర్యటనలో భాగంగా ఆ దేశానికి 4,850 కోట్ల రుణాన్ని ప్రకటించారు. మాల్దీవుల వార్షిక రుణ చెల్లింపుల మొత్తాన్ని 40% మేరకు కుదించారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు మాల్దీవుల అధ్యక్షుడు. భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం కుదిరిన FTA ప్రధానుల సమక్షంలో సంతకాలు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య 2025 జూలై 24న చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లాంఛనప్రాయంగా కుదిరింది. దీంతో రెండు దేశాల ఉత్పత్తులకు పరస్పర మార్కెట్ ప్రవేశం సులభతరం కానుంది. బ్రిటన్కు భారత ఎగుమతుల్లో 99% ఉత్పత్తులపై సుంకాల భారం తగ్గనుంది. బ్రిటన్కు మన ఎగుమతులు 2040 కల్లా 60%, అంటే అదనంగా 15.7 బిలియన్ పౌండ్ల మేర పెరగనున్నాయని అంచనా. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దీర్ఘకాలంలో 39% వృద్ధి చెందే అవకాశం ఉంది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ల సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రుల ఈ మేరకు వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. మంత్రులు 2030 కల్లా రెట్టింపు చేసుకోవాలి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని. ఈ భాగస్వామ్యానికి రాబోయే దశాబ్ద కాలంలో కొత్త ఊపించేలా రక్షణ, సాంకేతిక, శుద్ధ ఇంధనం, మైగ్రేషన్ రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు విజన్ 2035ను ఆవిష్కరించాయి. అమెరికాలో పడిపోయిన జననాలు. సంపన్న పశ్చిమ యూరోప్ దేశాల మాదిరిగానే అమెరికాలో కూడా 2024లో సంతానోత్పత్తి రేటు 1.6 కన్నా దిగువకు పడిపోయింది. 1960లలో అమెరికాలో 3.5గా ఉన్న సంతానోత్పత్తి రేటు 1976లో 1.7గా తగ్గి 2007లో 2.1కి పెరిగింది. 2023లో తిరిగి 1.6, 2024లో ఎన్నడూ లేనంతగా 1.59కి పడిపోయింది. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, సమగ్రమైన పర్యావరణం మానవ హక్కు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, సమగ్రమైన పర్యావరణం మానవ హక్కు అని అంతర్జాతీయ న్యాయస్థానం 2025 జూలై 23న తీర్పును వెలువరించింది. భూగోళాన్ని వాతావరణ మార్పుల నుంచి పరిరక్షించేందుకు చర్యలు చేపట్టని దేశాలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని కోర్టు స్పష్టం చేసింది. చైనీయులకు భారత పర్యాటక వీసా. 5 ఏళ్ల తర్వాత ప్రక్రియను తిరిగి ప్రారంభించిన కేంద్రం. గల్వాన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణ తర్వాత తీవ్రంగా దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను సరిదిద్దేందుకు భారత్, చైనా ముందడుగు వేస్తున్నాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగా 5 ఏళ్ల క్రితం చైనీయులకు నిలిపివేసిన భారత పర్యాటక వీసాలను ఈ వారం నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా చైనీయులకు భారత పర్యాటక వీసాలను నిలిపివేసిన సంగతి తెలిసింది. యునెస్కో నుంచి మళ్లీ వైదొలిగిన అమెరికా. ఐక్యరాజ్యసమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ యునెస్కో నుంచి తాను మరోసారి వైదొలుగుతున్నట్లు అమెరికా ప్రకటించింది. సంస్థ ప్రదర్శిస్తున్న ఇజ్రాయెల్ వ్యతిరేకత కారణంగానే చేరిన 2 ఏళ్లకే వైదొలుగుతున్నామని స్పష్టం చేసింది. CCRAS NIIMH పరిశోధకుల గుర్తింపు. ఆధునిక వైద్య రంగంలో కృత్రిమ మేధ AI వినియోగం పెరుగుతుంది. రోగ నిర్ధారణ నుంచి చికిత్సల వరకు దేశంలో AI పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. అయితే తొలిసారి సాంప్రదాయ వైద్యం, ట్రెడిషనల్ మెడిసిన్లోనూ కృత్రిమ మేధను వినియోగించవచ్చని మన పరిశోధకులు నిరూపించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే హైదరాబాద్లోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ పరిశోధకులు 3 ఏళ్లుగా సుమారు 15 దేశాల నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పలు దేశాల్లో అంతర్జాతీయ సదస్సులకు హాజరయ్యారు. సంప్రదాయ వైద్యంలో వినియోగిస్తున్న వైద్య పరికరాలు, రోగ నిర్ధారణ విధానాలు, చికిత్సకు ఉపయోగిస్తున్న పద్ధతులు, మొక్కల నుంచి ఔషధాల తయారీ, వైద్యుల మేధో హక్కుల పరిరక్షణ లాంటి అంశాలను కృత్రిమ మేధతో ఎలా ముడిపెట్టవచ్చుననే సమగ్రమైన వివరాలతో నివేదిక రూపొందించారు. బ్రహ్మపుత్రపై అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణ పనులకు చైనా శ్రీకారం. టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్దదిగా ప్రసిద్ధి పొందనున్న భారీ జల విద్యుత్ ప్రాజెక్టు పనులను చైనా జూలై 19న లాంఛనంగా ప్రారంభించింది. $16,708 కోట్ల, సుమారు 14 లక్షల కోట్ల వ్యయంతో దీన్ని భారత సరిహద్దుకు అతి సమీపంలో నిర్మిస్తున్నారు. టిబెట్లో బ్రహ్మపుత్ర నదీ తీరం వద్ద చైనా ప్రధాని లీ కియాంగ్ ఈ పనులను ప్రారంభించారని ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించింది. ఉక్రెయిన్ ప్రధాని రాజీనామా. ఉక్రెయిన్ ప్రధానమంత్రి డెనిస్ షమిహాల్ జూలై 15న తన పదవికి రాజీనామా చేశారు. ప్రాచీన వైద్య విధానాల డిజిటలీకరణలో భారత్ బేష్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రాచీన వైద్య
పద్ధతుల సమాచారాన్ని ప్రాచీన వైద్య పద్ధతుల సమాచారాన్ని కృత్రిమ మేధతో అనుసంధానించిన తొలి దేశంగా భారత్ అవతరించింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆయుష్ చికిత్సా పద్ధతుల వివరాలను కూడా భారత్ కృత్రిమ మేధతో అనుసంధానించిందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాము మ్యాపింగ్ ది అప్లికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్ శీర్షికన సంప్రదాయ వైద్య విధానాలపై AI కార్యాచరణ ప్రణాళికను ప్రకటించామని వెల్లడించింది. అక్రమ వలసల నిరోధానికి బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య అంగీకారం. ఫ్రాన్స్ నుంచి బ్రిటన్కు అక్రమ వలసలు పెరుగుతున్న నేపథ్యంలో 2025 జూలై 10న రెండు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఫ్రాన్స్ నుంచి ఇంగ్లీష్ ఛానల్ దాని బ్రిటన్కు అక్రమంగా చేరుకుంటున్న ప్రతి ఒక్కరూ అక్రమ వలసదారులను స్వదేశానికి వెనక్కి పంపాలన్నది దీని సారాంశం. దక్షిణాసియాలో రక్తహీనత బాధిత మహిళలు 25.9 crores. దక్షిణాసియా దేశాల్లో 25.9 కోట్ల మంది బాలికలు, 11 మహిళలు రక్తహీనత బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO పేర్కొంది. ఈ సమస్య పరిష్కారం కోసం బహుముఖ కృషి జరగకుంటే 2030 నాటికి మరో 1.8 కోట్ల మంది ఈ రుగ్మతకు గురవుతారని హెచ్చరించింది. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరు. నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును ఇజ్రాయెల్ ప్రతిపాదించింది. నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును ఇజ్రాయెల్ ప్రతిపాదించింది. ఆయన పేరును నామినేట్ చేస్తూ నోబెల్ బహుమతి కమిటీకి లేఖ పంపినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఇప్పటికే పాకిస్తాన్ ఇలాంటి ప్రతిపాదన చేయగా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇలాగే స్పందించడం విశేషం. కొత్త రకం గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టిన UAE. మొదటి దశలో ఎంపికైన భారత్, బంగ్లాదేశ్లు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొత్త రకం గోల్డెన్ వీసాను ప్రారంభించింది. నామినేషన్ ఆధారంగా ఎంపిక చేసే ఈ ప్రక్రియలో కొన్ని షరతులు ఉన్నప్పటికీ ఇంతకు ముందున్న చాలా నియమాలను సవరించింది. 2 మిలియన్ దిర్హం, 4.66 కోట్లతో స్థిరాస్తి కొనుగోలు చేయడం, అరబ్ దేశాల వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం, గోల్డెన్ వీసాను పొందడానికి భారతీయులకు ఇప్పటి వరకు ఉన్న మార్గాల్లో ఒకటి. కొత్తగా ప్రవేశించిన నామినేషన్ ఆధారిత విధానంతో 1,00,000 దిర్హం, 23.30 లక్షలు చెల్లించి ఈ గోల్డెన్ వీసాను పొందవచ్చు. కొత్త పార్టీని ప్రకటించిన మస్క్. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టమైతే కొత్త పార్టీ పెడతానని అన్నట్లుగానే అది చట్టం కాగానే అమెరికా పార్టీని స్థాపిస్తున్నట్లు X వేదికగా వెల్లడించారు. చట్టమైన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు స్వాతంత్ర్య దినోత్సవం రోజున సంతకం చేసిన ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల నెరవేరింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్లోని ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లు దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజైన జూలై 4న అధ్యక్షుడి సంతకంతో చట్టరూపం సంతరించుకుంది. చట్టంలో ఏముంది? ట్రిలియన్ల కొద్ది డాలర్ల పన్ను మినహాయింపులతో పాటు $1.2 ట్రిలియన్ విలువైన అతను మెడికేడ్ ఆహార కూపన్ల కోతకు ఉద్దేశించిన చట్టం ఇది. దీంతో పాటు వలస సేవల విభాగానికి ఇది మరిన్ని నిధులను అందించనుంది. కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయ అంచనాల ప్రకారం 10 ఏళ్లలో 3.3 ట్రిలియన్ల ద్రవ్యలోటును తీర్చనుంది. థాయ్ ప్రధాని సస్పెన్షన్. థాయిలాండ్ ప్రధానమంత్రి పెటోంగ్టార్ను షినవత్రాను రాజ్యాంగ న్యాయస్థానం 2025 జూలై 1న సస్పెండ్ చేసింది. పొరుగు దేశమైన కంబోడియా ప్రధానితో జరిపిన చర్చల్లో ఆమె అతి వినయం ప్రదర్శిస్తూ మాట్లాడి నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారన్న అభియోగంపై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.